అండి బాలగణేష ఫ్రెండ్స్ సర్కిల్ నేర్పడిన వినాయక సంబరాల్లో ఇదొక రోజు శనివారం రోజు స్వామివారికి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించారు. నేను చేయడానికి పెంటపాడు నుంచి వస్తారు వీళ్ళ గ్రూపు. వాళ్ళు పెద్ద ఆవిడ వచ్చేవారు దగ్గర 60 సంవత్సరాల పైనే ఉంటారు. ఆవిడ 50 సంవత్సరాల నుంచి కళ్యాణం ఇలాగే చేపిస్తారు. కళ్యాణానికి కావాల్సిన సామాగ్రి అంతా మొత్తం పొటాలతో సహా అన్నీ మొత్తం వాళ్ళే తెస్తారు. వాళ్ళే తెచ్చి మనని దగ్గరుండి కళ్యాణం చేపిస్తారు. ఆ కళ్యాణం జరుగుతున్నంతసేపు మనం కళ్యాణంలో నిమగ్నమైపోయి మనల్ని మనం మర్చిపోతాము. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడే స్వయంగా మొత్తం మంత్రాల కానించి మొత్తం పాటలన్నీ ఆవిడే పాడతారు. రామకృష్ణ అంటూ పాట పాడుకుంటూ 366 గోవులకు ఆవిడ పాడే పాటలకి మా స్ట్రీట్లో ఆడవాళ్ళంతా కోలాటంతో మా తమ్ముళ్ళని నిలబెట్టి మధ్యన ఎంత అందంగా డ్యాన్స్ చేస్తున్నారు. అంత అందంగా పాడలాడి మనల్ని తన్మయత్నంలో మెలిగేలాగా ఆవిడ పాటలు పాడతారు. ఆ పెద్ద ఆవిడకి మనం ఎంతో ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఓపికగా ఉండి ఆమె అంత అందంగా మనల్ని కళ్యాణం జరిపిస్తున్నారంటే నిజంగా మనకి ఆవిడకి మనం ఎంతో కృతజ్ఞత తెలిపాలి. కళ్యాణం మొత్తం పూర్తి అయిపోయింది. ఇంకా మంగళహారతితో కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. మనకి కళ్యాణం చూసే అవకాశం కల్పించిన బాలగణేష ఫ్రెండ్స్ సర్కిల్ కుర్రవాళ్ళకి ఇంత అందంగా కళ్యాణాన్ని జరిపించి మనకి కళ్ళు నిండుగా చేసిన ఆ పెద్దవాడికి మనం ఎంతో ధన్యవాదాలు తెలుపుకోవాలి. కళ్యాణం అనంతరం చిన్న తిరుపతి నుంచి తెచ్చిన ప్రసాదాలతో అందరికీ ప్రసాదాలు పంచారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో ఆనందంగా కలిపితే ఇలాంటి కళ్యాణం ప్రతి ఇంట్లోనూ జరిపించుకుంటే ఆ ఇల్లు ఎంతో ఆనందంతో ఉంటుంది కూడాను.